నమస్కారం. ఎస్బీ8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని బెల్కటూరు, వీర్షెట్పల్లి, ఎల్మకన్య గ్రామాల్లో రైతుల గ్రామాల పరిసరాల పంట పొలాల్లో గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు రైతులు వాగు ఒడ్డున పొలాల్లో ఏర్పాటు చేసుకున్న బోరు మోటార్లు, వైర్లు, పైపులు, స్టార్టర్లు, ఇతర సామాగ్రి ఎత్తుకెళ్లారని బెల్కటూరు, ఎల్మకన్య, వీర్షెట్పల్లి గ్రామానికి చెందిన రైతులు కరణ్కోట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బోరు మోటార్లను ఎత్తుకెళ్లిన దొంగలు గుర్తించి న్యాయం చేయాలని రైతులు కోరారు. మూడోసారి నాలుగోసారి భూమిలోకి వెళ్ళి వేస్తే కూడా మళ్ళీ భూమిలోకి వెళ్ళి వీకేసి పైపు అనేది ఆడు వాడేసి ఇదంతా ఒలుచుకొని పోయిండు. స్టార్టర్ కాయలు తీసుకొని పోయిండు. మళ్ళీ మూడవసారి స్టార్టర్ కాయలు మళ్ళీ తెచ్చేసినా కానీ ఎన్నిసార్లు చేసినా కానీ పోతున్నది. అందుకని నిన్న కంప్లీట్ ఇచ్చిన పోయి మొన్ననే పోయింది. మొత్తం ఇలా ఒలిచి పోయింది. ఇన్ని వైర్ అంతా కట్ చేసుకుని పోయింది మొత్తం. ఇదంతా లోపల నుంచి వైర్ తీసుకుంటున్నారు. వైర్ తీసుకుంటారు, ఇది వాడేసిపోతాడు. ఉత్త పిప్పి వాడేసిపోతారు. అంతే, ఈయన వాడేసిపోతాడు మంచిగా వాడు. ఈ స్టార్టర్ కాయలు ఉంటుంది, ఈ కాయలు కూడా పోయినాయి. ఎన్నిసార్లు వేసినా 130 రూపాయలు. అది ఒకటి 130 రూపాయలు ఉంటుంది. అది లోపల కాయలు ఉంటుంది, రాగి వైర్ ఉంటుంది. అందుకని చేస్తున్నారు. ఫీజులు గిట్ట అన్ని దెంకపోతారు. పీసులు ఉన్నాయి, పీసులు తీసిపెట్టినాయి పీసులు అన్ని ఇన్నే పెట్టిపోతాడు వాడు. వాడికి కావాలి వైర్ ఒకటి, స్టార్టర్ కాయలు ఒకటి, మొత్తం 4 సార్లు ఇది. అందుకని వేయకుండా పెట్టుకున్నాం. ఏం చేయాలి. నా పేరు ఎక్మై శంకర్, బెల్కటూరు గ్రామం, గోపపల్లి శివాజీ రైల్వే గేట్ దగ్గర మా చేను ఉంటుంది. ఇక్కడ 4 సార్లు కేబుల్ కట్ చేసుకొని పోతున్నది. ఇక్కడ ఏరియా మొత్తం 4-5 జాగాలు, 10 జాగాలు కూడా కట్ చేసుకుపోయినట్టు నాకు తెలియదు. నాదైతే 4వ సారి అయిపోయింది. వీడికి కాయలు తీసుకొస్తున్నాడు, వైరు ఇక్కడ ఒలిస్తున్నాడు, పోతున్నాడు. అది ఎవరు మస్తు ప్రయత్నం చేసినా కానీ దొరకట్లేదు. రాత్రి సమయంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ 4వ సారి అయింది. కేబుల్ అయితే తీసుకొని పోతున్నాడు, కాయలు తీసుకొస్తున్నాడు. దీని మీద నువ్వు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నిన్న కంప్లీట్ ఇచ్చేసి ఏమన్నారు? ఎస్ఐ గారు కంప్లీట్ ఇచ్చేసిన పట్టుకుంటాం, మేము అదే పనిలో ఉన్నాము. ఎస్ఐ సార్ చెప్పిండు. నిన్న కూడా ఒక ఆయన నన్ను పట్టుకొచ్చి ఆల్రెడీ 100 కేబుల్ ఉండే, స్టార్టర్ కాయలు ఉన్నాయి కానీ చెప్పినాం. మీవే సార్ ఇట్లాంటివి అంటే చెప్పినాం. చెప్తే మేము చూసుకుంటామంటని చెప్పింది సార్. ఎస్ఐ సార్ అయితే చెప్పిండు, అందరూ చెప్పిండు. దీని మీద నీ అభిప్రాయం మరి? ఎంబడే వాళ్ళను పోలీసు వాళ్ళు పట్టుకుంటామని నీకు చెప్పిండ్రా? చెప్పిండు. పోయినాం, 10 మందికి పోయినాం. 10 మందికి పోయినాం. నాతోటి వేల్మెక్కనికి వెళ్ళి పూబంపల్లి మనుషులు వచ్చిండ్రు, నేను పోయినా, ఇరిచెట్పల్లెలు పోయిన అందరూ వచ్చిండ్రు. అందరికీ చూస్తాం అదే ప్లానింగ్లో ఉన్నాం. వాళ్ళ బెల్కటూరులో మిగతా రైతులకు కూడా ఇట్లా జరిగిందే? మస్తు మంది జరిగింది. బెల్కటూరులో ఎవరు రాలేరు అక్కడ. వాళ్ళు ఎవరిని దొరకలేదు, మనిషి లేడు కాబట్టి వాళ్ళు ఏం పోయింది. ఒకసారి పోయింది కదా, 4 సార్లు పోయింది. ఇట్లా వాళ్ళు ఒకటొకటిసారి అన్నట్లు వాళ్ళు ఇంకా రాలేరు. అందుకని 4 సార్లు అదే బాధతో పోయి చెప్పినా నేను.
చక్కగా 3 సార్లు అయిపోయి ఒలిచి ఇచ్చి పోతాడు అయిపోయి ఒలిచిపోతాడు ఒలిచిపోతాడు పోతాడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు మొత్తం ఇట్లా కట్ చేస్తాడు భూమిలోకి వెళ్ళేసి ఇది పైపుని ఇది కాగా ఆ పైపుని భూమిలోకి వెళ్ళేసి తీసుకోపోకుండా అక్కడ వాడేసిపోయినాడు ఇట్లా కట్ చేస్తాడు అయిపోయి ఇంతకు 3సారి మళ్ళీ జైలు కొట్టినాడా 3 సార్లు అయినాక మళ్ళీ జైలు కొట్టినాక మళ్ళీ పోయింది ఇంత కట్ చేస్తాడు ఇట్లా మొత్తం ఇది పొట్టు కట్ చేసి 2 సార్లు ఈయన కోసం కట్ చేసుకోండి అంటే వచ్చేసిపోయింది